An ideal fluid flows through a pipe of non-uniform diameter. The maximum and minimum diameters of the pipes are 6.4 cm and 4.8 cm respectively. The ratio of the minimum and the maximum velocities of fluid in this pipe is. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే, ఒక పైప్ అనేది డిఫరెంట్ డయామీటర్స్ ఉన్నది. అంటే ఈ విధంగా పైప్ తీసుకుంటే ఒక డయామీటర్ అనేది ఎక్కువగా ఉంది, 6.4 cm. దాన్ని క్యాపిటల్ డి అనుకోండి. అక్కడ ఏరియాని A1 అనుకోండి. అండ్ ఆ పైప్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు దాని యొక్క ఇంకో డయామీటర్ని స్మాల్ డి అనుకోండి. అక్కడ ఏరియాని A2 అనుకోండి. సో A1 దగ్గర వెలాసిటీ అనేది మినిమం ఉంటుంది అండ్ A2 దగ్గర వెలాసిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో మనకు తెలిసిన ఈక్వేషన్ ఒకటి ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ప్రకారం మనం ఏం తీసుకోవచ్చు, A1 B1 ఈక్వల్స్ టు A2 B2 అని తీసుకోవచ్చు. సో దీని నుంచి ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు, B1 by B2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు A2 by A1 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ V మినిమం V1 అనుకోండి, A మ్యాక్సిమం అని V2 అనుకోండి. సో V1 by V2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు A2 అంటే ఏరియా. సో పై ఇక్కడ D ఉంది కదా, సో పై డయామీటర్ పాయింట్ ఆఫ్ ఏరియా ఏ విధంగా రాసుకోవచ్చు, A2 కాబట్టి ఇక్కడ డయామీటర్ D కాబట్టి దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, పై D స్క్వేర్ బై 4 అని రాసుకోవచ్చు. A1 దేని రాసుకోవచ్చు, క్యాపిటల్ D కాబట్టి పై D స్క్వేర్ బై 4 అని రాసుకోవచ్చు. దిస్ పై అండ్ దిస్ 4 గెట్ క్యాన్సిల్ అండ్ యూ విల్ గెట్ D స్క్వేర్ బై క్యాపిటల్ D స్క్వేర్. సో D స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, స్మాల్ d వాల్యూ ఎంత అనుకోవాలి, ఇక్కడ 4.8 cm. ఇక్కడ క్యాపిటల్ D వాల్యూ 6.4 cm. సో V1 by V2 ఈక్వల్స్ టు D స్క్వేర్ అంటే ఎంత తీసుకోవచ్చు, 4.8 ఇంటూ 4.8 డివైడెడ్ బై D అంటే ఎంత, 6.4 ఇంటూ 6.4. సో డెసిమల్ తీసేసుకుంటే మనకి ఏమొస్తుంది, 48 ఇంటూ 48 డివైడెడ్ బై 64 ఇంటూ 64. సో 16 3s are 16 3s are 16 4s are 16 4s are 3 ఇంటూ 3 9 4 ఇంటూ 4 16. సో మినిమం వెలాసిటీ అండ్ మ్యాక్సిమం వెలాసిటీ మధ్య రేషియో ఎంత వచ్చింది, 9:16 9/16.